న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవాళ బిగ్ డే కానుంది. నేడు విచారణలో భాగంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో కలిపి కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావులను ప్రశ్నించనున్నారు. ఎవరి ఆదేశాల మేరకు మొత్తం 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్తవి అమర్చారు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు అన్న అంశాలపై వారిని ప్రధానంగా ప్రశ్నించనున్నారు. అదేవిధంగా ఫోరెన్సిక్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు ప్రశ్నలు సంధించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా హార్డ్ డిస్క్లలో సేకరించిన జాతీయ భద్రతకు సంబంధించిన డేటా మిస్ అవడంపై కూడా సెట్ విచారించనుంది. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 400 మంది నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అందులో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవాళ బిగ్ డే కానుంది. నేడు విచారణలో భాగంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో కలిపి కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావులను ప్రశ్నించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ రోజు విచారణలో భాగంగా వారిని ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇప్పుడు సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును 3 సార్లు విచారణ చేసిన నేపథ్యం ఉన్నది. దాంట్లో ఆయన ఏదైతే సిట్ బృందాలు అధికారులు ఏవైతే ప్రశ్నలు వేస్తున్నారో వాటికి సంబంధించి కూడా దాటివేత సమాధానాలు చెప్తా ఉన్నారు. ఒకవైపు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుకు సంబంధించి కావచ్చు, భుజంగరావు అలాగే రాధాకృష్ణన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ప్రణీత్ రావు ఏదైతే ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తా ఉంది సిట్. ఈ రోజు సంబంధించి కూడా కీలకంగా మారబోతుంది. ఈ రోజు విచారణ ఈరోజు ఈ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు సంబంధించి కావచ్చు, A2 గా ఉన్న మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అలాగే రాధాకృష్ణన్ రావు, తిరుపతన్న, భుజంగరావు వీళ్ళందరినీ కలిపి ఏకకాలంలో ఒకేసారిగా సిట్ విచారణ చేయబోతుంది. ఎందుకంటే ఇక తిరుపతన్న కావచ్చు అలాగే రాధాకృష్ణన్ రావు, ప్రణీత్ రావు వాళ్ళు సంబంధించి మాజీ ఎస్ఐబి చీఫ్ ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని కూడా స్టేట్మెంట్లు ఏదైతే సిట్ బృందాల ముందు వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసాం, ఆయన ఏదైతే ఆదేశిస్తారో ఆ నెంబర్స్ కి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చినట్టుగా కూడా వాళ్ళు సిట్ ముందు కూడా చెప్పడం నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి ఇక ప్రభాకర్ రావు సంబంధించి కూడా ఈ దాటివేత సమాధానాలకు సంబంధించి నాకు తెలియదు, గుర్తులేదు, నా పై అధికారులకు సంబంధించి కూడా విచారణ ఎందుకు చేస్తలేరు, ఇట్లాంటి ఆయన జవాబులు చెప్తా ఉన్నారు. కాబట్టి మొత్తంగా ఈ రోజు వీళ్ళందరినీ కలిపి ఒకేసారిగా సిట్ విచారణ చేయబోతుంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి కూడా కీలకంగా ఇప్పటికీ మొత్తం 400 ఫోన్లకు సంబంధించి కూడా ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా సిట్ బృందాలు గుర్తించాయి. దాంట్లో ఇక కేసులుగా దీంట్లో ఉన్న సాక్ష్య వాంగ్మూలానికి సంబంధించి కూడా సమర్పించేందుకు ఇక ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ జరిగినాయో వాళ్ళందరినీ సాక్ష్యాధార వాంగ్మూలాలను ఇవ్వాలని కూడా ఇప్పటికీ సిట్ బృందాలు అధికారులు ఆదేశిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు పిసిసి మహేష్ కుమార్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. పార్టీకి సంబంధించి కావచ్చు, పార్టీ వ్యూహాలకు సంబంధించి, ప్రచారాలకు సంబంధించి, కార్యాచరణకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా ఎన్నికల ముందు గుర్తించడం జరిగింది. పదే అంశానికి సంబంధించి కూడా పిసిసి చీఫ్ చెప్పడం జరిగింది. ఆయనకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఈ స్టేట్మెంట్ లో రికార్డు చేయాలి. పిసిసిగా మీరు ఏదైతే ఈరోజు 11 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వచ్చి సాక్ష్యాధార వాంగ్మూలాలని సమర్పించాలనే ఆదేశంతో ఈ రోజు మహేష్ గౌడ్ 11 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ సాక్ష్యాధార వాంగ్మూలాలను కూడా ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే దీంట్లో ఇక మైపాల్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఏదైతే గద్వాల మాజీ జెడ్పీటీసీ సరితా తిరుపతికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా గుర్తించారు. ఆమె సంబంధించి కూడా స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకుంది. దాంతో పాటుగా ఇతర కొంతమంది అంటే
ఇప్పటికీ సిట్కి సంబంధించి మైపాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, షాద్ నగర్ ఎన్నికలకు సంబంధించి కూడా పోటీ చేశారు. ఆయనకు సంబంధించి కూడా అంటే 15 నుంచి 20 రోజులు 30 రోజుల వరకు తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా సిట్టు బృందాలు గుర్తించాయి. ఈ రోజు పిసిసి చీఫ్, అలాగే దీంట్లో సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, న్యాయమూర్తులు వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఈ రోజుకు సంబంధించి కూడా కీలకంగా విచారణ జరగబోతా ఉన్నది. ప్రధానంగా వీళ్ళిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించబోతా ఉన్నారు సిట్టు బృందాలు. వినడా రైట్, థ్యాంక్ యూ హరీష్.